కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదైంది. శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలో 79 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో జనం భయంతో బయటకు పరుగులు తీయడం మనకు కనిపిస్తుంది. వందల మందికి గాయాలయ్యాయి, అనేక మంది మృతి చెందారు. రాజధాని బొగోటాలో కూడా భూకంపం ఎఫెక్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. 7కు పైగా తీవ్రత నమోదైంది. 7.4 తీవ్రత నమోదైంది. ఇది ఖచ్చితంగా అత్యంత భారీ భూకంపం స్థాయి కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో చాలా తీవ్రమైన ప్రకంపనలతో ఇల్లు బీటలు వారడం, కూలిపోవడం లాంటివి మనం చూస్తున్నాం. ప్రజలందరూ ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఒక్కసారి నేను ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. అప్పటి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మీకే అర్థమవుతుంది. టేక్ ఏ లుక్. Marica, mire cómo se dañó ese edificio, weón. మీరు చూడొచ్చు, ప్రాణభయంతో పరుగులు తీస్తూ కేకలు వేస్తున్నటువంటి కొలంబియా ప్రజల యొక్క విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్పటికే కొన్ని కట్టడాలు కూలిపోయాయి, కొన్ని చోట్ల పెద్ద పెద్ద చెట్లు పడిపోయినట్లుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల రోడ్స్ అన్నీ కూడా బీటలు వారిపోయాయి. యాజ్ యూ కెన్ సీ దేర్, అదిగో ఆ విజువల్లో మీకు కనిపించింది. ఒక భవనం కూలిపోయి ఆ శిథిలాల క్రింద చిక్కుకున్న వాళ్ళని స్థానికులు రక్షించే ప్రయత్నం చేయడం అక్కడ మీకు కనిపిస్తుంది. సహజంగా చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ రికార్డ్ అవ్వడం చాలా కష్టం. అలాంటిది ఇంత భయంకరమైన ఎర్త్క్వేక్ కావడం వల్లే ఆ తీవ్రత కనిపిస్తుంది ఈవెన్ నా వీడియోస్లో కూడా. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, అదిగో భవనం కుప్పకూలి ఆ ప్రాంతం అంతా కూడా దుమ్ము నిండిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రజలు భయంతో మళ్ళీ ఎక్కడ ఈ భూకంపం సంభవిస్తుందో అన్న భయంతో వాళ్ళు రోడ్ల మీదే బయట ఓపెన్ గ్రౌండ్స్లోనే ఉండిపోయినటువంటి పరిస్థితి మీకు చూడొచ్చు. యూ కెన్ సీ అక్కడ 7.4 తీవ్రతతో వచ్చినటువంటి ఆ భూకంపానికి సంబంధించిన మ్యాప్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సముద్రానికి అతి దగ్గరలోనే ఆ భూకంపం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడ మీరు చూడొచ్చు. కోకో ప్రావిన్స్లో శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగింది. యుఎస్జిఎస్ కొన్ని నివేదికల ప్రకారం చూస్తే సుమారుగా 75 కిలోమీటర్లకు పైగా భూకంప కేంద్రం లోతులో గుర్తించారు. కొన్ని సోర్సెస్ ప్రకారం 100 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని కూడా చెప్తున్నారు. ఆ బొగోటా అలాగే క్విబ్డో తదితర ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. అక్కడి రాజధాని బొగోటా అంటే. సో ఇప్పటికే ఈ ఖావుకో ప్రాంతంలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి, కొన్ని చోట్ల నిర్మాణాలు పాక్షికంగా కూలిపోయాయంటూ కూడా తెలుస్తుంది. అలాగే అనేక మంది గాయపడ్డారు, కొన్ని వందల మంది గాయపడ్డారంటూ చెప్తున్నారు. అయితే మరణాల సంఖ్య ఎంత అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా అధికారులు ఈ అంశానికి సంబంధించి వర్క్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంతో పాటుగా కొలంబియాతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో లైక్ ఈక్వెడార్, పనామా, వెనిజులా ఈ ప్రాంతాల్లో కూడా కొంత భూ ప్రకంపనలని మేము ఎక్స్పీరియన్స్ చేసామంటూ స్థానికులు చెప్తున్నట్లుగా కొన్ని సోర్సెస్ మనకు చెప్తున్నాయి. ఇక సముద్రానికి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో సునామీ హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందేమో అని కూడా భయపడుతున్నారు. ఇప్పటికైతే యుఎస్జిఎస్ చెప్తున్నటువంటి నివేదికల ప్రకారం చూస్తే సునామీ హెచ్చరికలు ఏమీ రాలేదు, కానీ మరొకసారి కనుక భూ ప్రకంపనలు సంభవిస్తే సునామీ వచ్చే అవకాశం ఉందని కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని కూడా ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసింది ఆఫ్టర్ షాక్స్ అంటే ఒక భారీ భూకంపం సంభవించిన తర్వాత అదే స్థాయిలో కాకపోయినా మళ్ళీ తర్వాత కొద్దిపాటి తీవ్రతతో భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు 7.4 మ్యాగ్నిట్యూడ్ మనకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ రావచ్చు, లేదా తక్కువ రావచ్చు. అది ఆ భూకంపాన్ని ఫాలో అవుతూ మరికొన్ని ప్రకంపనలు కూడా సంభవిస్తూ ఉంటాయి. వాటిని ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు. వీటి వల్ల కూడా చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పాక్షికంగా దెబ్బతిన్నటువంటి భవనాలు బీటలు వారడం, లేదంటే
కూలిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి భవనాలు ఈ ఆఫ్టర్ షాక్స్ టైంలోనే ఎక్కువగా కూలిపోతూ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం సహాయక చర్యలకు కూడా ఇవి మరింత అడ్డుకు తగిలే అవకాశం ఉంది. అయితే ఆఫ్టర్ షాక్స్ ఇంపాక్ట్తో కూడా కొంత భూ ప్రకంపనలు రావచ్చు అండ్ సునామీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాగే కొనసాగితే ఇదే తీవ్రత కనుక కొనసాగితే అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ కొలంబియా టైం ప్రకారం చూస్తే ఉదయం సుమారుగా 7:34 సమయంలో ఇది జరిగింది. చాకో ప్రాంతానికి సుమారుగా 5 కిలోమీటర్ల తూర్పున ఇది జరిగింది. శాన్ జోస్ డెల్ పామర్ అలాగే చాకో ప్రాంతానికి సుమారుగా 107 కిలోమీటర్లు అంటూ తెలుస్తుంది. స్పెసిఫిక్ డెప్త్ స్టార్టింగ్లో ఇది అప్రాక్సిమేట్లీ 6.7గా నమోదైందట. తర్వాత తీవ్రత పెరిగి 7.4గా నమోదైంది చివరిగా. అయితే మేజర్గా చూస్తే కొలంబియాలో ఈ చాకో అలాగే క్యూబ్డో, క్యాలీ, మెడిలిన్, బొగోటా, మ్యాన్స్లెస్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రకంపనలు సంభవించినట్లుగా తెలుస్తుంది. ఈక్వెడార్, వెనిజులా ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి, ఆ దేశాల్లో కూడా వచ్చాయంటూ అక్కడి స్థానికులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మేజర్గా ఈ చాకో ప్రాంతంలో భవనాలు చాలా తీవ్రంగా కూలిపోయాయి, డ్యామేజ్ అయ్యాయంటూ కూడా కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే మరణాల సంఖ్యకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరం చేశారు కాబట్టి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆఫ్టర్ షాక్స్ ఇప్పుడు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. 7.4 తీవ్రత కలిగిన భూకంపం తర్వాత ఖచ్చితంగా ఇంత తీవ్రత తర్వాత ఖచ్చితంగా ఆఫ్టర్ షాక్స్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పారు. కాకపోతే కొంచెం మోడరేట్ ఆర్ లెస్ మ్యాగ్నిట్యూడ్ నమోదయ్యే అవకాశం ఉంది ఆఫ్టర్ షాక్స్. అలాగే ముఖ్యంగా ఈ భూకంప కేంద్రానికి దగ్గరగా చాకో ప్రాంతంలో అధికారులు ప్రజల్ని ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలంటూ సూచిస్తున్నారు. అలాగే ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. యుఎస్జిఎస్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి మరిన్ని అంచనాలను వేసే ప్రయత్నం చేస్తుంది, రీసెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. యాజ్ వి ఆల్ నో మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్సే దీనికి కారణం అని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి నేను ఆ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. భవనాలు కూలిపోవడంతో ఈ వచ్చినటువంటి ఆ దుమ్ము అంతా కూడా ప్రాంతాన్ని కమ్మేయడం అక్కడ మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మేజర్గా ఒక డిఫికల్ట్ ప్లేస్లోనే ఉంది కొలంబియా జియోగ్రఫికల్గా చూసినా సరే. ముఖ్యంగా నాజాక్ ప్లేట్ అండ్ సౌత్ అమెరికన్ ప్లేట్ అలాగే కార్బియన్ ప్లేట్స్ ఈ 3 ప్లేట్స్ మన టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్సే ప్రధాన కారణం అని తెలుసు. సో ఈ 3 ప్లేట్సే మేజర్గా ఇక్కడి భూకంపాలకు కారణం అవుతూ ఉంటాయని కూడా చెప్తున్నారు. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. Vea. Mira, bebé, estoy en la Plaza Bolívar, me tocó salir corriendo a la alcaldía, mire esto cómo está, bebé. Se cayó, yo creo que ese edificio de la Lotería del Risaralda, mami. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.